ఇంత ఎక్కువ లేదేమో ఇంకా దాంట్లో కట్టేసుకోండి ఇంకేమన్నా చెప్పాలా లేకపోతే రాత్రి అయితే కట్ చేయలేదండి. ఇంకా 12 దాకా మెలుకుగుండి వీళ్ళు చక్కగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఉదయమే కట్ చేసుకుందాం అన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోతుంది కదా అని ఇక కట్ చేసేస్తాం అన్నమాట. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మా ఇంట్లో అయితే చాలా చాలా హడావుడిగా ఉందండి. ఇంకా మేమైతే రెడీ అయిపోతున్నాము. ఇంకా ఉదయమే వెళ్తున్నాము, షాపింగ్ ఉంది, అలాగే లంచ్ కూడా అక్కడే రాజమండ్రిలో చేసేద్దామని అందరూ డిసైడ్ అయ్యారన్నమాట. ఇంకా బయలుదేరుతున్నాము. బయలుదేరుతుంటే మీకు తెలుసు కదా తలంటుకున్నాం అనమాట. ఇంకా ఆడడానికి అయితే మనకి ఇది ఖచ్చితంగా ఉండాలి. ఆడవాళ్ళకైతేని అగరా వాళ్ళదండి ప్రోడక్ట్ అయితేని వాల్యూమైజర్ అండి. ఇది వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అన్నమాట. ఇది మనకి ఇక్కడ మనకు ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటుంది. మనకి అలాగే 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయండి. స్పీడ్, లో, మీడియం అట్లా. అంటే మనకి లోలో కలితే లోలోనే. అయితే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం తల ఆరబెట్టుకోవాలనుకోండి, మామూలుగా మీకు తెలుసు కదా ఓన్లీ హెయిర్ డ్రైయర్ అనేది తల ఓన్లీ ఆరబెడుతుంది. ఇది అలా కాదు, మనకి ఇవి ఉన్నాయి కాబట్టి చక్కగా దువ్వేసుకోవచ్చు, దువ్వుకుంటూ కూడా ఆరబెట్టేసుకోవచ్చు. చిక్కు వచ్చేస్తుంది, హెయిర్ కూడా చక్కగా ఆరిపోతుందండి. పక్కన సౌండ్ అనుకుంటున్నారా? ఇదిగో చూడండి ఏం చేస్తుందో మా బుడంకాయ. ఇదిగోండి ఇంకా స్టార్ట్ చేస్తాను, స్విచ్ చేస్తున్నాను. నవ్వుతుంది చూడండి. ఇది హీటింగ్, మనకి హీట్ కూడా చక్కగా వేడిగాలి కలితే వేడిగాలి కూడా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు అన్నమాట. హై కానీ లో కానీ పెట్టుకోవచ్చు. ఇదిగోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఈరోజు చేసిన షాపింగ్ సెలబ్రేషన్స్ ఇదిగో నైట్ 12 దాకా కూడా అలాగే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా వీడియో షూట్ చేస్తాను, చూడండి. హాయ్ అండి, ఈరోజు బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. మొన్న లాస్ట్ వీడియోలో చూసారు కదా, అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు కదా. సో ఈరోజు సండే, సో మేము అందరం కలిపి లంచ్కి వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ నేనైతే రెడీ అయిపోయాను, మిగతా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. సో ఈరోజు బ్లాగ్ స్టార్టింగ్ నేను చేశాను అనమాట. మా మమ్మీ కూడా రెడీ అవుతుంది. సో తను కూడా బ్లాక్ శారీయే కట్టుకున్నారు. మీకు చూపిస్తాను చూడండి. వీళ్ళు ఇక్కడ మా శాన్వి అండ్ మా అమ్మ డిస్కషన్ అనమాట. అందరూ మంచిగా రెడీ అవుతూ బిజీగా ఉన్నారు. నాది అయిపోయింది చూసారా, ఎంట్రన్స్ అని చెప్పేసింది కాబట్టి ఇంకా నేను చెప్పట్లేదు. కానీ అయినా నేను మళ్ళీ చెప్తాను, విజయ లైఫ్ స్టైల్కి వెళ్తామండి. ఆల్మోస్ట్ అయిపోయాను, రెడీ అయిపోయాను. మా సాను నేను బోర్ కొడుతుందంట. మా సానుకి ఏం చేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నామండి బయటకు వెళ్ళడానికి. అయితే వాళ్ళ అన్నయ్యలు అయితే ప్లాన్ చేశారు. ఇదిగో వీళ్ళ డాడీ వీళ్ళు చిన్న ప్లాన్ చేశారు, బయటకు వెళ్తున్నామంట. టీవీ సౌండ్ తగ్గించినానా? మేము ఇదిగో బోర్ కొడుతుందని మా సాను నేను పెట్టుకున్న నర్సింహ సిమ్ అయితే మా చిట్టి దగ్గరికి ఇప్పుడే చెప్తున్నా సౌండ్ తగ్గించని చెప్పేసి. ఏ బోర్ కొడుతుందా? తమకి ఏదో గుర్తుకొచ్చినట్టుంది. మా వాళ్ళకి షేర్ చేస్తావా? వీళ్ళు సో మేమందరం, మా డాడీ కూడా బ్లాకే. ఇది కొంచెం డాడీ, నేను, మా డాడీ, మా మమ్మీ అటు సైడ్ మొత్తం ఆల్మోస్ట్ అందరూ బ్లాక్ డ్రెస్. సో మొత్తం మీద స్టార్ట్ అవుతున్నాము. అందరం బ్లాక్ వేసాం. మా చిన్నోడు బ్లాక్ అండ్ రెడ్, అంటే నేను వాడు సేమ్ మాట. తనకి ఇంకా వర్క్ అవ్వలేదన్నమాట. సో కొంచెం బిజీగా ఉన్నాడు. తను ఎడిటింగ్ చేసుకుంటున్నాడు తన ఛానల్వి, ఇంకా అవ్వలేదు. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుదామని రెడీ అవుతున్నాం. పెద్దోడు ఏం చేస్తున్నాడు, పెద్దోడు ఏం చేస్తారు అనుకుంటున్నారా? మేము అందరం మీరు చెప్తే నమ్మరు. అసలు ఎవరు ఒకరికొకరు అనుకోలేదు. తను వేసుకొచ్చి అమ్మ ఎలా ఉంది డ్రెస్ అన్నాడు. నచ్చేసి అదేంటి నువ్వు బ్లాక్ వేసావు అన్నాడు. నాది హారికేమో ముందే అనుకున్నట్టుంది, అది ఆ డ్రెస్ వేసుకుంది బ్లాక్. మా చిన్నోడు అయితే మమ్మల్ని కలలేదు, కానీ వాడు అనుకోకుండా, అంటే కలడు అంటే అమ్మ ఏం డ్రెస్ వేసుకుంటున్నారా ఏమీ అనుకోలేదు. వాడు వెళ్ళిపోయాడు హడావుడిగా స్నానం చేసి రెడ్ అండ్ బ్లాక్ వీడియో చూస్తున్నాను. రెడ్ అండ్ బ్లాక్ వాడేసుకున్నాడు. అందరం కూడా ఈక్వల్. మా సాన్వి మట్టికి పింక్ కలర్ వేసింది, మెజంతా కలర్. అందరం బ్లాక్ వేస్తే మా శాన్వి ఆ సాంగ్ గుర్తు తెచ్చుకుని మెజెంటా కలర్లోకి వచ్చింది. మీకు చూపిస్తాను మా వదిన వాళ్ళు మేము అందరం కూడా ఏమేమి కలర్స్ వేసుకున్నామో. ఈ రోజు అయితే మేము లంచ్కి వెళ్తున్నాము. అండ్ ఇంకా ఏదో ప్లాన్ అని చెప్పాడు అన్నయ్య, అయితే చెప్పలేదు నాతో. సో లెట్స్ చూద్దాము. షాపింగ్ కూడా ఉందని కుదిరితే అక్కడ కూడా వ్లాగ్ చేస్తాం కూడా. వీలైతే అంటే నాదైతే ఆల్మోస్ట్ అయిపోయింది. చూద్దాం, మనకు షాపింగ్ అంటే ఎక్కడ ఆగం కదా, ఏదో కనబడితే తీసుకురాకుండా ఉండలేం కదా. ఈసారి సైలెంట్గా రా అంటే గ్రీన్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. వ్లాగ్ తీస్తున్నా అని. పర్లేదు, కార్లో బ్యాలెన్స్ చేసేస్తాను వీళ్ళందరినీ ఈరోజు వ్లాగ్లో.
మా వదిన వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడి వరకు వచ్చారో ఒక లుక్ వేసి వచ్చేస్తాను. పదండి నాతో పాటు మీరు కూడా చూద్దరు. కానీ ఎంత హడావుడిగా ఉన్నామంటే 8:30కి ప్లాన్, అలాంటిది 9:30 అయ్యింది. ఇక్కడ మా ఇంకో సెకండ్ ప్రిన్సెస్ మేకప్ అవుతుంది. మా పెద్దనాన్ని కూడా బ్లాకే వేసుకున్నారు చూసారా. ఇంకా ఆల్మోస్ట్ అందరం బ్లాక్ అనమాట ఈరోజు. ఇదిగో మా వదిన బ్లాక్ మారుస్తుంది కాసేపట్లో, ఖచ్చితంగా మారుస్తుంది. మేము ముందు రోజు అనుకోవాల్సింది ఒక్కొక్కరం ఒక్కొక్క కలర్ అక్కడ ఒక రీల్ చేసుకునే వాళ్ళం, కానీ అవ్వట్లేదు. అనుకోకుండా బ్లాక్ వేసుకున్నాము. సో ఇంకొకరిని కూడా మీకు చూపిస్తాను. బేబీ బాయ్ వచ్చాడు కదా అసలైన ప్రిన్స్, వాడిని ఒక లుక్ వేద్దరు. కానీ పెద్దమ్మ చూడండి, ఇక్కడ మా పెద్దమ్మ కూడా బ్లాకే. ఆల్మోస్ట్ అందరం బ్లాక్ ఈరోజు. సో మొత్తం మీద ఒక లెవెల్లో బ్లాక్ ఇస్ట్ అందరూ బ్లాక్ లవర్స్ అందరం స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఫైనల్గా అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇంకా 2 టికెట్స్ ఉన్నాయి. మా అన్నయ్య ఒకళ్ళు ఎస్కేప్ అయిపోయారు కదా, తనని కూడా చూపిస్తాను. అండ్ ఇంకొక అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య కూడా వస్తారు. వాళ్ళు ఇంకా ఫ్రెష్ అవుతున్నారంట. సో మనము స్టార్ట్ అవుదాము. స్టార్ట్ అయ్యే టైంకి నేను మళ్ళీ వీడియో తీస్తాను. కార్స్ అయితే పాపం పొద్దున్న నుంచి మా అన్నయ్య వాళ్ళు తుడుచుకుని మంచు పట్టేసింది ఫుల్గా, అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. చూసారా కార్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఎప్పుడు స్టార్ట్ అవుద్దామా అని ఉంది. మా అన్న అయితే నాకు ముందే చెప్పేశాడు అనమాట, ఈరోజు నీది రెడ్ కాదు వైట్ కార్ ఎక్కాలి నువ్వు, ఇప్పుడు వచ్చి రైడ్కి రాలేదు కదా అని. లాస్ట్ టైం నేను మిస్ అయ్యాను, వాళ్ళు మూవీకి అన్నీ వెళ్ళిపోయారు. కరెక్ట్గా నా టైమింగ్ ఏంటంటే ఆ రోజు కాలేజ్ నుంచి నేను చాలా త్వరగా వచ్చాను అనమాట. సో అది అనుకోకుండా మిస్ అయిపోయింది ట్రిప్. సో ఈరోజు పర్టికులర్గా కాదని చెప్పి నా కోసం అయితే ఇది స్టార్ట్ చేశారు. సో ఇదిగో మా పెద్దన్నయ్య రమేష్ తను రెడీ అయిపోయారు. ఇంకా మా వదిన అండ్ వీళ్ళు రావాలి. ఇక్కడ మా బొడ్డోడు వచ్చేసాడు, మా పెద్దమ్మ ఆవిడ, ఇంకొక ఆవిడ. నాకు 2 మేనకోడళ్ళు, ఒక మేనల్లుడు అనమాట. సో మా ఫస్ట్ ప్రిన్స్ వాడు మా ఇంట్లో. మేమైతే స్టార్ట్ అవుతున్నామండి. బయట సిచ్యువేషన్ అంతా బాగాలేదు కదా, సో అందుకని మాస్క్ అయితే వేర్ చేశాను. సో అందరం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. బాయ్. మీకు దారిలో కూడా చూపిస్తాము. చిన్నదిన, మా పెద్దదిన, ఇదిగో మా పెద్ద కోడ. మేము నలుగురం కొంచెం రెడీగా మంచి ఉత్సాహంగా ఉన్నాము. సాంగ్స్ అన్ని కార్లో ప్లాన్ చేసుకోవాలి. తోటకోళ్ళు ఇద్దరు మ్యాచింగ్ చేసుకుని రెడీగా వస్తున్నారు. మా పెద్దమ్మ ఇటు సైడ్. యాక్చువల్లీ వీళ్ళిద్దరు మ్యాచింగ్, మా పెద్దమ్మ మా మమ్మీ మ్యాచింగ్, మా పెద్దనాన్న మా డాడీ మ్యాచింగ్, మేము మా బ్యాచ్ అందరం మ్యాచింగ్స్ అనమాట. సన్నగా ఉన్న వాళ్ళు చూసుకోవాలి. సో షాపింగ్ మాల్ అయితే కలకల్లాడిపోతుంది, ఫెస్టివల్ సీజన్ కదా. ట్రాఫిక్లో కొంచెం ట్రబుల్ అయిందండి. మొత్తం మీద అయితే శుభమస్తుకి రీచ్ అయ్యాము. ఫస్ట్ షాపింగ్ చేసి ఆ తర్వాత లంచ్ ఇవన్నీ అని. కార్ అయితే వ్యాలెట్ పార్కింగ్ చేస్తున్నారు, ఒకటి వెళ్ళిపోయింది. సో మా వాళ్ళు అయితే ఏం చూస్తారని అడిగారు. వచ్చిన మేము అన్నీ చూస్తామని చెప్పాను. సో వీళ్ళందరూ స్టార్ట్ చేసేసారు. వీళ్ళకి స్టార్టింగే దొరికేసాయి. మంచి షాప్ అంతా ఫుల్ రష్ ఉంది. మస్తు అయితే మేమైతే ప్రజెంట్ రెస్టారెంట్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా రావాలన్నమాట. న్యూ ఇయర్ అప్పుడే స్టార్ట్ చేస్తారు వదిన. సో అయితే ఇది మాత్రం ఎంట్రన్స్. క్యాబిన్స్ అయితే సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి, లాంగ్ క్యాబిన్స్ కూడా ఉంటాయి అనుకుంటా. సో చూడాలి. వెయిట్ చేయమంటున్నారు, ఒక ½ an hour టైం పడుతుంది అంట. ప్రజెంట్ మా కార్ అయితే ఫస్ట్ రీచ్ అయిపోయిందండి. సో రెస్టారెంట్కి అయితే ఎంటర్ అయిపోయాము. సైడ్ వర్క్ అయితే చాలా బాగా అనిపించింది. మంచి రాయల్ లుక్ అయితే వచ్చిందనమాట, లైట్స్ ఇవన్నీ కూడా. రెస్టారెంట్ అయితే మంచిగా ఈసారి అయితే ఆ మెనూ పట్టుకొని తిరుగుతున్నాడు. సార్ చూపిస్తాను. ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే కూర్చున్నాను. ఒకే ప్లేస్ అయితే దొరకలేదు. సిట్టింగ్కి
2 కింద అయిందన్నమాట. చూడాలి. ప్రజెంట్ అయితే మంచి రష్గా ఉంది, అంటే మంచి క్రౌడ్ ఎక్కువగా ఉంది బాగానే. వెయిటింగ్లో కూడా ఉన్నారు. మేము మొత్తం అందరూ ఒకేసారి కూర్చొని లంచ్ చేసేటట్టు ఉంటుందేమో అనుకున్నాం. ఒక 1/2 అవర్ వెయిట్ చేయాలన్నారు. సరే 1/2 అవర్ అంటే మళ్ళీ చిన్నపిల్లలతో ఒకటి ఉన్నాం కదా, వాళ్ళకేమో ఆకలి వస్తుంది. ఇప్పటికే 1:30 అయిపోయింది. షాపింగ్ చేసుకొని సుమస్లో చేసాం, కానీ మాకు పిల్లలకి అయితే నచ్చలేదు. అంటే నాకు పర్సనల్గా అంటే వాళ్ళకి సూట్ అయ్యే డ్రెస్ అనిపించలేదని మేము వచ్చేసాము. వేరే ఇంకా ఏమైనా చూడవలసింది, కానీ ఇంకా పిల్లలు కూడా ఆకలి అంటున్నారని ఇంకా మా కాళ్ళకి డ్రెస్సులు తీసుకుంటాము. ఇంకా తీసుకుని వచ్చేసాము. సితారాకైతే వచ్చామండి రెస్టారెంట్కి. ప్రజెంట్ అయితే నేను ఒక్కదాన్నే కూర్చున్నాను కదా, ఇంకా మా వాళ్ళు అయితే వస్తున్నారు అన్నమాట. సాయిరామ్, రాము వీళ్ళందరూ పక్కనేమో వాళ్ళు కూర్చున్నారు. చూద్దాం. రాదమ్మా. ఇంత ఎక్కువ లేదేమో ఉంటుంది. దాంట్లో కట్టేసుకున్నాను. బిర్యానీ రోజు రోజా మొత్తం ఇంకేమన్నా చెప్పాలా లేకపోతే వెళ్ళండి, వెళ్తారేమో. వీళ్ళ బెలూన్స్ సోమస్త షాపింగ్ వల్ల బెలూన్స్ ఇచ్చారు. దానికి దీనికి పింకే కావాలి, దీనికి పింకే కావాలంట. ఈ ఇద్దరు సరిపోయింది. ఎంతకి దానికన్నా మా బుడ్డోడికి బ్లూ కలర్ ఇచ్చారు, ఒక రెడ్ ఇచ్చారు, ఒక పింక్ బెలూన్ తీసుకో, బాగుంది. ఫుడ్ అయింది కదండి రెస్టారెంట్ లో. ఇంతలో ఇందాక వెళ్ళిన దాంట్లో వీళ్ళకి సెట్ అవ్వలేదు, శాన్వి వాళ్ళకి. సో నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాము. వీళ్ళకి మట్టికే అనమాట. మేము ఇంకా చూడాలి, చూపిస్తాను మీకు ఏ షాపు. కిడ్స్ కనెక్ట్ అంట. వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు, మేమే వెళ్తున్నాము. మేము కార్స్ అక్కడ పార్క్ చేసాం. ఈ డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది, శాన్వికి బాగుంటుంది అనిపించింది. ఇవైతే సేమ్ ఇప్పుడు సిస్టర్స్ కదా వాళ్ళిద్దరు, తీసుకుంటే సేమ్ వాళ్ళిద్దరికి ఒకలా తీసుకుంటే ఇక్కడ బాగున్నాయి, సేమ్ మోడల్స్లో ఉన్నాయి. ఆ రోడ్ వే అంతా బాగాలేదు కదా ఇప్పుడు, అంటే కొంచెం బ్యాక్ సైడ్ నుంచి కదా. సో ఫైనల్లీ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. ఇక్కడితో మా హడావుడంతా ఫినిష్ అయింది. రోజు ఇలా గడిచింది అనమాట. చూసారండి, అది ముగ్గు పెడితే మధ్యలోకి వెళ్ళిపోయి ఆడుతుంది. ఎలా ఆడుతుందో అది. హారిక పెట్టేసామ్మా. దా మరి ఇంకా ఈదిలో పెట్టాలి, ఇంకా కలర్స్ వేయాలి. అలా పెట్టు, అక్కేసి ముగ్గు అలా చెరిపేస్తావా? ఇదిగోండి, హారిక అయితే పెట్టేసింది. ఎన్ని చుక్కల ముగ్గురా ఇది? 11 చుక్కల ముగ్గు అండి. ప్రయాణం చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇవన్నీ కడిగి శుభ్రంగా చక్కగా అన్నీ కడిగి అప్పచెప్పాను హారికకి అయితేని.
హారికకి పాపం వర్క్స్ కూడా ఉన్నాయండి, అవి కంప్లీట్ చేసుకుని వచ్చే పాపం ఇంకా అందంగా చేసుకుంటున్నాం కదా. ప్రతి సంవత్సరం కూడా మంచిగా ముగ్గులతో అది వెల్కమ్ చెప్తాం కొత్త సంవత్సరానికి. మేము కూడా అంతే, లాస్ట్ ఇయర్ అయితే చేసుకోలేదు, ఈ సంవత్సరం అయినా బాగా చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాం అన్నమాట అండి. అంటే ఎప్పుడు ముగ్గులు వేస్తుంటాం, లాస్ట్ ఇయర్ అయితే వేసుకోలేదు. ఇదిగోండి ఇక్కడైతే ఇది ఉత్తర వైపు గుమ్మం కాబట్టి ఇటు పక్కన వేసాము. ఈ వైపున కూడా పెడదాం, ఇంకోటి చూపిస్తాను రండి. ఇక్కడ కూడా ముగ్గు పెట్టేసింది సింపుల్గానే, ఇంకా రోడ్డు మీద పెట్టాలి. ఇదిగోండి కలర్స్ అయితే ఇవి తెప్పించుకుంది ఇవన్నీ వేసుకోవడానికి. ఇప్పుడు కొత్తగా శుద్ధులు అంటే నేనైతే శుద్ధులు ఇదే చూడడం, మరి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఉన్నాయేమో, మరి నేను తీసుకురావడం ఇదే ఫస్ట్ టైము. అన్ని ఇంతకుముందు అయితే ఇవే రంగులు అన్నమాట. ఇంకా బయటికి కూడా వెళ్ళి చూపిస్తాను, బయట కూడా వేస్తున్నారు. ఇంకా వాళ్ళ అన్నలు ఏదైతే ఇంకా సరదాగా ఇంకా మొత్తం అందరం కూడా పొద్దుటించి షాపింగ్లని తిరగడమే మాట, సాయంత్రం ఇంటికి చేరాం. ఇదిగోండి ఇప్పుడు ఈ పని కూడా చేసుకుంటున్నాం. ఇదిగోండి బుడంకాయలు చూడండి, వేస్తారా కలర్స్ మీరు? వేస్తారా? వెరీ గుడ్. సరే అయితే మరి అత్తయ్య ఏం చేస్తుంది? అత్తయ్య హెల్ప్ చేయండి. మరి అంతా చీకటిగా ఉందండి, ఇక్కడ ర్యాంప్ మీదే పెడుతున్నాము. రోడ్డు మీద అయితే వెళ్ళే బండ్లు ఇవి మొత్తం చెరిగిపోతుంది, అందం ఉండదు. ఇంకా ఈ ర్యాంప్ మీదే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని పెడదామని అనుకుంటున్నాము. మీకు కనబడకపోవచ్చు ఎందుకంటే బాగా చీకటిగా ఉంది. కింద అద్దాలు లైట్లు బద్దలు కొట్టేసి దెబ్బలాడేసి వచ్చేసేవారు, మా ఇల్లు అని. వాళ్ళేమో విజయ్ గారు మేము బద్దలు కొట్టామనుకుంటారండి, వీళ్ళు ఎలా చేశారంటే అదిగో అక్కడేమో బిల్డింగ్ ఎక్కేసి. అదిగోండి అక్కడ కూడా మొదలైంది అన్నమాట. ఇంకా మీకు తెలుసు కదా పల్లెటూరులో ఇంకా చక్కగా ఇంకా కొత్త సంవత్సరం కాబట్టి రోడ్ల మీదే వేసేస్తూ ఉంటాము. అక్కడ వాళ్ళు వేస్తున్నారు, ఇక్కడ మా హారిక కూడా వేస్తుంది, కానీ చీకటిగా ఉంది. ఇదిగోండి వీళ్ళైతే ఇంట్లో ఇంకా ముగ్గులు అయితే పెడుతున్నారు, కింద అద్దుకున్న వాళ్ళు అదిని మొత్తం అందరూ కూడా. నేనైతే పెట్టేసి వచ్చేసాను పైకి, దోమలు మామూలుగా కుట్టట్లేదు. మా ఇంటి ముందు అయితే చాలా బాగా వచ్చినాయి. నేను వీడియోలో కన్నా బయట ఇంకా బ్రైట్గా కలర్స్ మంచిగా ఉన్నాయి, రంగులు అయ్యి ఇందులో చూపిస్తుంటే లైట్ రంగులో ఉంటున్నాయి. నేనైతే పెద్దగా ఏం వేయలేదు, సింపుల్గా వేసేసాము. రాత్రి అయితే కట్ చేయలేదండి, ఇంకా 12 దాకా మెలుకుగుండి వీళ్ళు చక్కగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఉదయమే కట్ చేసుకుందాం అన్నారు, సరే అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోతుంది కదా అని ఇంకా కట్ చేసేస్తాం అన్నమాట. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఇయర్ బాగా సంతోషంగా, ఈ ఇయర్ కాదు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కట్ చేసేద్దామా? కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ముందు మన సబ్స్క్రైబర్స్ పెట్టేసి ఇక్కడి నుంచే మీరు తీసేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కొత్త సంవత్సరం చక్కగా పండుగ అది చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమైతే ఇలా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. అయితే ఒక విషయం, ముగ్గులు కూడా వేసాము కానీ ఇంకా అంత తిరిగి వచ్చిన తర్వాత ఓపిక లేదు, ఏదో అలా వేసేస్తాము. ఈ సంవత్సరానికి అయితేనే సంక్రాంతికి అయితే బాగా వేసుకున్నాం. అలాగే ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి.